ఒకసారి ఒక పక్షి తన గుడ్లు పెట్టడానికి రాబోయే వర్షాకాలంలో ఆశ్రయం పొందటానికి ఒక గూడు కోసం వెదుకుతోంది. తన అన్వేషణలో అది 2 చెట్లను చూసింది. ఆశ్రయం కోసం అది మొదటి చెట్టును అడిగినప్పుడు అది ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. నిరాశతో 2వ చెట్టు దగ్గరకు వెళ్ళింది. 2వ చెట్టు అంగీకరించింది. అది తన గూడును ఏర్పాటు చేసుకుంది మరియు గుడ్లు పెట్టింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షం చాలా భారీగా కురవడంతో మొదటి చెట్టు కూలిపోయి వరదలో కొట్టుకుపోతోంది. పక్షి ఇది చూసి ఎగతాళిగా, చూడు, ఇది నీ కర్మ. నువ్వు నాకు ఆశ్రయం ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు నీకు శిక్ష విధించాడు అని అన్నది. చెట్టు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది, ఈ వర్షాకాలంలో నిన్ను బతకలేనని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను నిరాకరించాను. నీ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేయాలని నేను అనుకోలేదు. మనుషులుగా మనం ఇతరులను చాలా తొందరగా తప్పుపడతాం. చాలా సందర్భాల్లో మనకు ఆ వ్యక్తి లేదా వారి నేపథ్యం, వారు ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు. తొందరపడి ఎవరిని తప్పు పట్టకండి. ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడం మానేయండి. అది అస్సలు మంచిది కాదు.